సో ఒక ఆర్టిస్ట్గా ఇంతకంటే మంచి గుర్తింపు ఇచ్చే హ్యాపీనెస్ ఏమి ఉండదు కదా. రికగ్నైజేషన్ కదా ఎవరికైనా. సో ఇన్ని మూవీస్ చేశారు, ఆల్ కైండ్ ఆఫ్, నాకు తెలిసి నవరసాలు అంటారు కదా, అన్ని పండించేస్తారు మీరు అన్ని మూవీస్లో. బట్ నవరసాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఛాన్సెస్ దొరకడం, అంటే కమెడియన్గా చేసి ఒక విలన్గా చేయడం అదృష్టం, అనే విలన్గా అంటే ఒక నెగిటివ్ షేడ్. అలాగే ఇప్పుడు ఇందులో ప్యూర్ పాజిటివ్ క్యారెక్టర్ దయాలో చేసింది. చూడాలి, అది చెప్పడానికి అవకాశం లేదు, మా డైరెక్టర్ గారు ఒప్పుకోరు, ఎందుకంటే రిలీజ్ అయింది నిన్న కాబట్టి 2 days అయింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పుడు ఉన్న ఆనందం, అంటే మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడతామండి, బట్ ఆడియన్ 2 గంటల్లో డిసైడ్ చేయాలి. కానీ వాళ్ళు మనకు దేవుళ్ళు, ఎందుకంటే వాళ్ళు మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడే వాళ్ళకి అనవసరం. మీరు బాహుబలి తీయండి, RRR తీయండి, లేకపోతే ఇంకేదైనా చిన్న సినిమా కంచరపాలెం తీయండి, ఏం తీయండి, చిన్నది పెద్దది అనేది మనకి, ఆడియన్ కాదు. ఆడియన్ సాటిస్ఫై అయ్యాడు లేదో చూసుకుంటాడు, వాడు సాటిస్ఫై అయ్యాడంటే ఆడియన్ అనే వ్యక్తి చాలు మనకి. అందుకే అంటారు కదా, ప్రేక్షక దేవుళ్ళే మనకి, వాళ్ళే వాళ్ళ నిర్ణయం బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడు ఆ విషయంలో నా గ్రాటిట్యూడ్ ఎప్పుడు పబ్లిక్ వైపు. ఎందుకు అంటే నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఒక సామాన్యంగా వచ్చి అందరూ అనుకుంటారు ఏంటి తన అనుకున్న చాలా. నిన్న ఒక రివ్యూస్ చూస్తుంటే నాకు అసలు మెంటల్కి పోతుంది నా గురించి రాస్తున్నప్పుడు. నేను ముఖ్యంగా మీడియా మిత్రులకి, రివ్యూ రైటర్స్కి, ఎవరైతే దయా చూసి రివ్యూస్ ఇచ్చారో వాళ్ళందరూ నా గురించి 2 లైన్లు రాస్తే చాలు మాకు, అలాంటిది నా గురించి ఒక పారాగ్రాఫ్ రాశారు ఒక్కొక్కరు. అవి చూస్తూ ఉంటే అసలు అన్నం తినబుద్దే లేదు, మాటలు రాలేదు, అసలు నిద్ర పట్టలేదు. ఇప్పుడు 4 o'clock పడుకున్నాను నేను, మళ్ళీ కట్ చేస్తే మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ, ఇప్పుడు ఇంకొక ఇంటర్వ్యూ, మీ దగ్గరికి ఇప్పుడు 3rd ఇంటర్వ్యూ. ఇదంతా గాడ్ గిఫ్ట్ అమ్మా, అంతే. మనం కలగన్నా ఏదైతే కళలుగానే వచ్చామో ఆ కళలు నెరవేరుతున్నప్పుడు ఉన్న తృప్తి అది మాటల్లో చెప్పలేము. అంత గొప్పగా మీడియా మిత్రులు నా గురించి రాయడం అనేటటువంటిది, అంటే వాళ్ళ మనసులోనే ఉన్నాను, పబ్లిక్ దృష్టిలో నేను ఉన్నాను, ఇంకా బ్రతిగా ఉన్నాను ఒక నటుడిగా. కొంతమంది అంటారు హీస్ వెరీ గుడ్ యాక్టర్, అండర్ రేటెడ్, తను ఎందుకు ఇంకా పైకి వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళలేకపోవడం ఏం కాదండి, నేను సెలెక్టివ్గా ఉన్నాను, మోర్ సెలెక్టివ్గా ఏం లేను. ఒక మంచి వేషం మినిమం మనం కథలో పనిచేస్తే ఉపయోగపడాలి కదా, ఆ కథకి మనం ఏదైనా ఉపయోగపడాలి. ఆ కథ మన జీవితంలోకి, సినిమా థియేటర్ నుంచి ఆడియన్ బయటకు రాగానే అరే 2 సీన్లు చేసినా ఆడియన్ అలా చేసాడు అనుకోవాలి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇన్ని రోల్స్ ప్లే చేశారు, సో మీకంటూ ఇంకా డ్రీమ్ రోల్స్ ఇవి చేస్తే బాగుండు అనేవి మిగిలిపోయే ఉంటాయి కదా కొన్ని. మనం కోరుకోవడం కంటే ఉందిలేండి, డ్రీమ్ రోల్ ఉంది కానీ, బట్ అది చెప్తే అది అతిశయోక్తిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ అలాంటి కైండ్ ఆఫ్ అని అతిశయోక్తి అని కూడా ఏం లేదండి, చెప్పచ్చు. నాకు చాలా ఇష్టమైన సినిమా, నా జీవితంలో నాకు పిచ్చిగా ఇష్టమైన సినిమా దళపతి. దళపతిలో నాకు రజనీకాంత్ గారు లాంటి క్యారెక్టర్ చేయాలనేది ఇప్పుడు ట్రెండ్కి, ఇప్పుడున్న కాంటెంపరీ స్టైల్లో ఆ కథలో అలాంటి కథ కాకపోతే ఇంకో కథ. బట్ నేను అనేది రజనీకాంత్ గారి క్యారెక్టరేషన్, ఆ క్యారెక్టరేషన్ కోసం నేను సూర్య, ఆ క్యారెక్టరైజేషన్ కోసం నేను దేవరాజ్ మధ్యలో ఉన్న ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్, నల్లగా ఉన్నాడని పడేసింది మా తల్లి, చిన్నప్పుడు వదిలేసిందని. అందరూ భోగి పండగ, సంక్రాంతి పండగలకి ఇంట్లో ఉన్న పనికిరానివన్నీ పడేస్తే మా అమ్మ నన్ను పడేసింది అంటాడు. అలాగా ఆ క్యారెక్టరైజేషన్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో రజనీకాంత్ గారు ఉండరు, ఆ క్యారెక్టర్ ఉంటుంది, సూర్య దేవరాజ్ మధ్యలో ఉండే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నేను అది కొన్ని వేల సార్లు చూస్తుంటాను, నేను కనీసం వీక్లీ 2 అలా చూస్తుంటాను. ఎందుకంటే నాకు ఫోటోగ్రఫీ ఇష్టం, ఆ సినిమా ఇష్టం, డైలాగ్స్, కథ, స్క్రీన్ ప్లే చాలా. అంటే భారతాన్ని అంత గొప్పగా, అంటే కర్ణుడి పాత్రను అంత అద్భుతంగా వర్ణించిన విధానం మేబీ ఎక్కడ నాకు నా డ్రీమ్లో ఏదైనా ఉందంటే అలా రజనీకాంత్ గారు చేసిన దళపతుల క్యారెక్టర్ అలాంటిది వస్తే బాగుండు. అది వేరే కథ ఉండొచ్చు, బట్ దాని తాలూకా స్వరూపం కైండ్ ఆఫ్ అలా ఉండాలనేది నా డ్రీమ్. బట్ ఏమి కోరుకోవడం బెటర్ అండి. ఇప్పుడు వచ్చి కొత్త డైరెక్టర్స్ అంటే, ఇప్పుడు నేను చిన్నవాడిని, బట్ మా కాకపోతే కొంచెం ముందు వచ్చాను కదా, ఇప్పుడు వచ్చే ట్రెండీ డైరెక్టర్స్ అయితే కొత్తగా రాస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, ఆమె డైరెక్టర్స్ యాక్టర్ అండి, డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తాను. కాబట్టే కదా నేను ఇంతవరకు షూటింగ్ అయిపోయినా కూడా నేను ఇంకా హెయిర్ కట్ చేయలేదు. నేను కమిట్మెంట్లో ఉంటాను అంతే. నేను ఒకసారి కమిట్ అయ్యానంటే నాకేదో పెద్ద సినిమా వచ్చిందని అటు వెళ్ళను, డేట్స్కి ప్రియారిటీ ఇస్తే చాలు నాకని నేను నమ్ముతా. ఐఎమ్ నాట్ మనీ మైండెడ్, అంటే నాకు అవసరమే డబ్బు, బట్ అందుకు రాలేదు కదా ఇక్కడికి. నేనైతే కీర్తి కోసం వచ్చాను, కనకం కోసం కాదు. సో ఆ డౌన్ టు అర్త్ ఉండడం కూడా ఆర్టిస్టులకి చాలా ఇంపార్టెంట్. అందులో మన తెలుగు వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అంటారు, బట్ మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూనే ఉన్నారు, మంచి ప్రాజెక్ట్స్. సో చాలా మంది ఒక అపోహ ఉండిపోతుంది, అది కరెక్టేనా? తెలుగు వాళ్ళకి అంత ఛాన్సెస్ ఉండవు అంటే, తెలుగు వాళ్ళకి బయట ఉండవా, తెలుగు వాళ్ళకి తెలుగులోనే ఉండవా? తెలుగు వాళ్ళకి తెలుగులోనే ఉండట్లేదు. అది అమ్మాయిలుగా అబ్బాయిలుగా బోత్ లేదండి అసలు. అలాంటిది ఉండదా? వెరీ బ్యాడ్ అండ్ రాంగ్ స్టేట్మెంట్. అలా ఏం లేదు. అలా అయితే కొత్త వాళ్ళ ఇప్పుడు డీజే టిల్లు తన సిద్ధు మావాడే,
తను నా ఫ్రెండే కదా, ఇప్పుడు జోష్లో చేశాడు. తను ఇప్పుడు జోష్లో ఏం కాదు కదా, జోష్లో పెద్ద వేషం ఏం కాదే, అందరితో పాటు తను ఒకడు, నేను అందులో అందరితో పాటు ఒకడిని. బట్ ఈరోజు ఈజ్ ఏ స్టార్ హీరో. ఎలా జరిగిందంటారు? తెలుగు వాళ్ళని తొక్కేస్తే అలా ఏం ఉండదు కదా. ఐ మీన్ తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు ఇంకెవరిని పెట్టుకుంటారు, తెలుగు వాళ్ళు మనల్ని కాకుండా. మరి కాకపోతే హీరోయిన్స్లో ఉండరు, తెలుగు వాళ్ళలో హీరోయిన్స్ ఎక్కువ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదని. బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారండి. సినిమాకి కావాల్సింది ఇంకో మీటర్ వేరే ఉంటుంది. అందం అభినయంతో పాటు గ్లామర్ కూడా అవసరం. సినిమా అంటేనే అది కదా. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక రిసెప్షనిస్ట్ని ఏదో ఫస్ట్ రిసెప్షన్ అనేది నాకు ఆ వర్డ్ రాదు. అఫ్కోర్స్ మీరు ఇప్పుడు ఐడ్రీమ్లోనో ఒక యాంకర్ని పెట్టాలి. తనకు బాగా వాక్చాతుర్యం వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోదు, లుకింగ్ బ్యూటిఫుల్ అయి ఉండాలి. లైక్ యూ, బ్యూటిఫుల్ మైండ్, బ్యూటిఫుల్ లుక్, గ్లామర్తో పాటు తన వాక్చాతుర్యం, వెకాబులరీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. ఇవన్నీ యాడ్ అయితేనే తన జాబ్లో ఫిట్గా ఉండగలదు. టాలెంట్ ఉండి అందం లేకపోయినా, అందం ఉండి టాలెంట్ లేకపోయినా పెట్టుకోరు. మరి దీంట్లోనే ఎంత ఉంటే మరి 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీసే సినిమాలో ఆడియన్కి హీరోయిన్ అందంగా ఉండకపోతే, తను ఎక్స్పోజ్ చేయకపోతే, గ్లామర్గా ఉండకపోతే ఎలా ఒప్పుకోడు ఆడియన్? ఆ ఇదిలో తెలుగు వాళ్ళలో కొంతమంది మేమంత ఎక్స్పోజ్ చేయమంటారు. డైరెక్టర్ ఏమో ఒకలా రాసుకుంటాడు. ఇది ఇక్కడ ఎక్స్పోజ్ చేయడం అంటే అది క్యారెక్టరేషన్ తాలూకా ఇదిలో కథలో ఎంతవరకు ఉండాలి అంతవరకే. ఇప్పుడు దయ ఉంది, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక సాంగ్, ఒక రొమాంటిక్ సీన్సా, లేకపోతే ఏమైనా బూత్ సీన్లా, డైలాగ్లా. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎందుకు అంతంత బూతులు, అంత పొడుగు నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంత వల్గారిటీ ఇది అని. మనం ఒకటి రెబల్గా చెప్పడానికి బూతే వాడాల్సిన అవసరం లేదు కదా అంటాను నేను. ఇప్పుడు మిర్జాపూర్, ఐ లవ్ మిర్జాపూర్ సిరీస్, మిర్జాపూర్లో ఉంటుంది బూతు. బట్ ఆ క్యారెక్టర్ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతుంది. కొడుకు బూతు మాట్లాడాను కదా, తల్లిని కూడా బూతు మాట్లాడితే అలా ఉంటే కష్టం కదా. దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ ఫెయిర్ అంటాను నేను. కథలో ఏ క్యారెక్టర్ ఎంతవరకు పరిమితి ఉండాలో ఆ పరిమితి వరకే మాట్లాడాలి. వాడు విలను, వాడు చెడ్డవాడు కాబట్టి కథలో డైరెక్టర్ వాడిని తప్పుగా చూపిస్తున్నాడు, ఎందుకంటే వాడి నేచర్ అది. హీరో కూడా అలా మాట్లాడు, హీరో పద్ధతిగా ఉంటాడు. ఇలాంటి వాడి జీవితంలో ఇలాంటి వాడు వస్తే అప్పుడు ఎదురయ్యే సంఘటనలు ఏంటనేది కథ. అలాగే అవకాశాలు తెలుగు వాళ్ళకి రావనేది ఛాన్సే లేదండి. ఈరోజు నేను ఎదిగాను, నేను అంత కొంత, బట్ అఫ్ కోర్స్ నేను పెద్దగా కాకపోవచ్చు, టైం పడుతుందండి. ఇక్కడ టైం పడుతుంది, వెయిట్ చేయగలిగితే అవకాశాలు ఉంటాయి. చావోరేమో సినిమా అనుకునే వాడికి సినిమా. ఇప్పుడున్న స్టైల్ అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాడు గొప్పవాడు అప్పటికంటే. ఇప్పుడు అవకాశాలు చాలా ఎక్కువ అనుకుంటున్నారు, ఎక్కువే, కానీ వచ్చే మనుషులు కూడా ఎక్కువ. అంటే అప్పుడు 10 సినిమాలు ఉంటే 50-60 మంది ఉండేవాళ్ళు, ఒకరు కాకపోతే ఒకరు సెట్ అయిపోయేది. ఇప్పుడు 1000 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, 10,000 మంది ఉన్నారు ఆర్టిస్టులు. ఎక్కడెక్కడో యూట్యూబ్లో టక్కుమని వచ్చేస్తారు, ఎక్కడో డిజిటల్ ఐ మీన్ ఏదో ఊళ్ళలోంచి వచ్చేది, ఎక్కడో రాయేద్దామని వస్తారు. సిన్సియర్ ఎఫర్ట్స్ ఉండవు కొంతమందిలో. అలాంటి వాళ్ళకి రావు. ఎందుకు? రాత్రి అలా వస్తుంది. 20 ఏళ్ళ నుంచి ఇక్కడ మేము 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళమా? సినిమాని మేము బతుకుతున్నాం కదా. సినిమానే శ్వాసగా ధ్యాసగా. ఊళ్ళలో తల్లిదండ్రులని, కుటుంబాలని వదిలేసి ఇక్కడ ఒంటరిగా, ఇంకా పెళ్లిళ్ళు చేసుకునే వయసు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోకుండా సినిమాని మేము ఎందుకున్నాం? ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు అది టాపిక్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వచ్చింది దానివల్ల. ఆమె బ్యాచులర్, ఐఎమ్ సింగిల్, ఎలోన్. ఎందుకనంటే మ్యారేజ్ ఇంట్రెస్ట్ ఏం లేదు, సినిమా నాకు ఇష్టం. సినిమాలో సక్సెస్ అయ్యే చాలా ఆప్షన్స్ ఉన్నాయి నాకుండే వస్తున్న ఆప్షన్స్ ఇన్ ద సెన్స్ ఇంటి దగ్గర నుంచి ప్రతి యాక్టర్కి ఉండేదే ఉంటుంది. బట్ కానీ నేను ఏంటంటానంటే సినిమాని ఎక్కువ చేశాను. నాకు సినిమా నా ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, సక్సెస్ నాకు నేను ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాటిస్ఫై అవ్వాలి నా జీవితంలో. నేను అనుకున్నది సాధించి, నేను అనుకున్నది బాగున్నప్పుడు, అంటే నేను పరిగెడుతూ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టి నేను పరిగెట్టుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళకి కావాల్సిన ఆనందాన్ని, వాళ్ళకి కావాల్సిన సుఖాలని మనం అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే టైం, ఎస్పెషల్లీ టైం వెచ్చించలేనప్పుడు, నువ్వు ఒకరిని ఏదో కుక్క గొలుసు కట్టి ఇంట్లో కూర్చోబెట్టినట్టు ఈ రోజుల్లో అలా ఏం చల్లదు. అందరూ సమానం ఇక్కడ. ఈ నేచర్లో అందరం కలిసే బతుకుతున్నాం. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. తనకు నచ్చింది తను చేసుకోగలగాలి, నాకు నచ్చింది నేను చేసుకోగలగాలి. లవ్ అండ్ అఫెక్షన్ ఇప్పుడు చూపించే విధానం మారిపోయింది. ఒకప్పట్లా కాదు. మెకానికల్ లైఫ్లో ఇప్పుడున్న స్టైల్లో యూత్ మనం అంటే కాంటెంపరీ ఎలా ఉందంటే సమాన హక్కులు ఉన్నాయండి ఇప్పుడు. అలా ఉండాలి కూడా. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవాలి. అది జెంట్స్ అండ్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరన్నా కానీ. అంతేగాని అలా ఇంట్లో కూర్చోబెట్టి నేను టైం వెచ్చించలేను, ఇంట్లో వంట చేస్తుండు, రేపు వస్తా ఎల్లుండి వస్తానంటే ఓకేనా. నాకు అది ఎలా చెప్పాలో కూడా, నేను అలాంటి పరిస్థితుల్లో నేను పరిగెట్టే పొజిషన్లో ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఎదిగే పరిణామంలో అఫ్కోర్స్ కొంత సాధించిన, నేను ఇంకా ఎదగాలి. నేను అనుకున్న స్థాయికి వెళ్ళాలి. నా ఏం నేషనల్ లెవెల్ యాక్టర్ అవ్వాలని. ఈ ప్రాసెస్లో నేను ఎక్కడో కేరళ వెళ్తా, ఎక్కడో తమిళనాడులో పనిచేస్తా, ఎక్కడో ఇక్కడ పనిచేస్తూ ఎలా అలా ఒక ఆడపిల్లని ఇంట్లో ఒక ఆర్టిస్ట్ని చేసుకోండి సరిపోతుంది. ఇద్దరు కలిసి నేను సినిమా పరిస్థితి, నేనే సినిమా కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి సినిమా మాట్లాడినాను కాబట్టి అలా పెట్టుకోను. నాకు అలా ఎవరు లేరు. నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్సే లేరు. అవునా? ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? ఫ్రెండ్స్ ఎవరు లేరండి. అందరూ అసిస్టెంట్ డైరెక్టర్సే ఫ్రెండ్స్. నాకంటే పెద్దవాళ్ళు లేదా నాకంటే మరీ చిన్నవాళ్ళు. ఓకే, కో స్టార్స్, కో యాక్టర్స్
ఫ్రెండ్స్ అంటే ఉంటారు వాళ్ళు, నేను అదే లైఫ్లోకి తీసుకునేంత సీరియస్నెస్ అంత గొప్ప క్యారెక్టర్స్ ఏం కావు అవి, అవసరాలు అంతే. ఇక్కడ 6 to 6 మ్యాటర్. ఇక్కడ మాట్లాడడం ఇక్కడ అయిపోయిన బాయరా మామ బాయరా బావ ఇంతే. మన వాళ్ళ కష్టాల్లోకి మనం వెళ్దాం అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకి ఏదైనా ఇక్కడ అన్ని కూడా సప్లై అండ్ డిమాండ్ కదండి. నువ్వు నాతో రిఫ్లెక్షన్ అమ్మా, ఎనీథింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు చూపించే ప్రేమను బట్టే కదా ఎదురువాడు నీకు ప్రేమను చూపిస్తాడు. మరి నువ్వు నవ్వుతూ పలకరిస్తా, నేను నవ్వుతూ పలకరిస్తా. అవసరం తగ్గట్టుగా 6 to 6 మాట్లాడేసి తర్వాత అసలు వాళ్ళతో సంబంధం లేకుండా ఉన్నప్పుడు నేను అలాగే ఉంటాను. కొంతమంది ఉంటారు ఉన్నా కూడా వీడు టాలెంటెడ్, వీడు చాలా బిజీ కాబట్టి వీడితో ఫ్రెండ్షిప్ చేద్దాం. నేను అలాంటి బ్యాచ్ కాదు. నాకు మనిషి నచ్చితే ఫ్రెండ్షిప్ చేస్తాను, అంతేగాని వాడు టాలెంటెడ్ అని ఫ్రెండ్షిప్ చేయను. అంతే. నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే నేర్చుకోవడానికి వాడితో వాడిని అడిగి చెప్తా, నాకు ఇది కావాలి, నీలో ఇది ఉందిరా అన్న, ట్రావెల్ అవుతాను నీతో, నాకు నేర్పవా అని చెప్పాను. దాని తగ్గట్టుగా అతనితో ఇప్పుడు ఎక్కడైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు నమ్మద్దు మీరు, బంధుత్వాలు ఫ్రెండ్షిప్లు ఉండవు. అలాగే ఇక్కడ శత్రుత్వాలు మిత్రుత్వాలు కూడా ఉండవు. 6 to 6 మ్యాటర్ ఇక్కడ అంతా అంతే. ఇక్కడ మీరైనా అంతే, ఇక్కడ పనిచేస్తే అంతే.